హాయ్ ఫ్రెండ్స్, ఒడిశాలోని రాయగఢ్ జిల్లా అమలాపేట విలేజ్కి వెళ్ళాము. అక్కడ మట్టి బొమ్మలు ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం రండి. అందరికీ నమస్కారం. నా పేరు పుట్నూరు కుమారస్వామి అండి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఒరిస్సా స్టేట్లో రాయగఢ జిల్లా అమలాపేట గ్రామం పెంట పంచాయతీ ఒరిస్సాలో ఉన్నాం. నా సొంత ఊరు ఇది. నేనైతే వర్క్ పరంగా ఆంధ్రాలో శ్రీకాకుళం డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాను. మేము చిన్నప్పటి నుంచి మా నాన్న గత 40 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు చేస్తుంటారు. మా నాన్నగారు, మా నాన్న ద్వారా మా పెద్ద పిల్లలు, మా చిన్న పిల్లలు, మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు, నేను కలిపి ఈ వర్క్ చేస్తుంటామండి, మట్టి విగ్రహాలు. అలాగే మా నాన్నగారు, మా చిన్నన్న, మా పెద్దనాన్న ముగ్గురును ఒరిస్సా స్టేట్లో జేకే పేపర్ మిల్లోనూ అందులో ఎంప్లాయర్స్ అండి. గత మొదటి మేము పుట్టక నుంచి అందులో ఎంప్లాయర్స్ పనిచేసుకుంటూ ప్రతి సంవత్సరం వినాయకుడు మట్టి విగ్రహాలు, దేవి విగ్రహాలు, అలాగే దసరాకి మా జేకేపూర్లో జేకే పేపర్ మిల్ తరపున ఒకసారి 2-3 సార్లు కూడా దేవి విగ్రహం చేసాము. మా నాన్నగారు చేసారు, తర్వాత మేము కూడా చేసాం. అలాగే ఆ దేవి విగ్రహాలు ఆంధ్రాలో కూడా మేము ఇప్పుడు చేస్తామండి. సిమెంట్ విగ్రహాలు కూడా చేస్తాం. ఎక్కడ రమ్మని చేయమని చేస్తాం. సిమెంట్ విగ్రహాలు నెంబర్ కింద ఉంటుంది, ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మాకు మొదటి నుంచి కూడా మా నాన్నల నుంచి ఇప్పుడు దాకా మేము మట్టి విగ్రహాలు, సిమెంట్ విగ్రహాలు కూడా చేస్తుంటాం. ఏ అవసరం అయినా సరే తప్పకుండా ప్రోత్సహించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. కింద సద్గురు ఆర్ట్స్ అండి మాది. అలాగే మట్టి విగ్రహాలను ఎక్కువ ప్రోత్సహిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది పరివర్తనానికి, పూజకి అన్ని విధాలుగా షేపు అన్ని మంచిదండి. ఒక శాస్త్రపరంగా ఏమైనా పరివర్తనానికి మేలు చేసిన విగ్రహాలకి, కాబట్టి ఇవే కొంచెం అందరూ కొంచెం ఎక్కువ ఇది మాకు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాము.